హాయ్ అండి. మేమైతే ఈరోజు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము. ఆద్యకి 3వ సంవత్సరం వచ్చేసింది. పుట్టింటికి మొక్కు తీర్చుకోవడం కోసం అత్తయ్య, మావయ్య, అమ్మ, నాన్నతో కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత అమ్మమ్మని, తాతయ్యని చూసి ఆద్య చాలా ఎంజాయ్ చేసింది. సింహాచలం వెళ్ళగానే ముందుగా కేశఖండనశాలకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఆద్య గోపురాలు అవి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నేను నా బిజీ మార్నింగ్లో 10 నిమిషాలు ఈ చిట్టి జల్లు వేయడానికి టైం కేటాయిస్తాను. మళ్ళీ జల్లు వేయడానికి 1 year పట్టొచ్చేమో. కొంచెం ఎమోషనల్గా అనిపించింది. సెరమనీ అయితే స్టార్ట్ చేశారు. అక్షతలు, చిల్లరి వేసి అతనికి దిష్టి తీసి స్టార్ట్ చేశారండి. మొదట అయితే ఒక 4 కత్తెరలు ఇచ్చారు. తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసరికి తను ఏడవడం మొదలు పెట్టేసింది. తనకు చాలా భయం వేసింది అనమాట. ఏం జరుగుతుందో తెలియలేదు. నేను ఇంకా ఏడుపు ఆపడానికి ఇన్ఫోబెల్స్ పెట్టి ఇచ్చేసాను. తను అలా వీడియో చూస్తూ ఉంది. సైలెంట్గా వెనక నుంచి తీసేశారు. చాలా వరకు బాగా చేయించుకుంది. కానీ చివరికి వచ్చేసరికి పిల్లలకి తెలిసిపోతుంది కాబట్టి కదిపేసింది. ఎదురు కొంచెం ఘాటుపడి బ్లడ్ వచ్చిందండి. ఇంకా మిగతాదంతా బాగా జరిగినట్టే. తర్వాత అయితే స్నానాలు చేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా చిట్టి గుండి ఇది.